దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మరి బైబిల్లోని ఆత్మసంగతులతో పరిశీలించాలని ప్రయత్నపడుతుండగా నీ ఆత్మ సహాయం దయచేసి నీ వాక్యంతో మాతో మాట్లాడని, మా హృదయాలను సిద్ధపరుచుకొని నీ ఇష్టాన్ని నెరవేర్చి నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు 47వ క్లాసు, సిటిహెచ్ క్లాసు. మరి ఈ క్లాసు చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురాలేదు ప్రియులారా. మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి, ఆ లేఖనాలను మరి పరిశీలించి అంశాన్ని లేఖనాల ప్రకారంగా ఏది మాట్లాడినా లేఖనాల ప్రకారంగా చెప్తూ మరి క్రీస్తు ప్రేమలను బలవంతం చేయడం బట్టి మాకు తెలిసిన సర్వసత్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమైనాము ప్రియులారా. మరి ఈ తరగతి ఆత్మసంగతులతో సరిచూసుకుంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు అంశము ప్రియులారా, అంశం చెప్పబడుతుండగా శ్రద్ధగా విని ఆలోచించి అర్థం చేసుకోవాల్సిందిగా మరి క్రీస్తు ప్రేమను బట్టి అందరినీ బతిమాలుకుంటున్నాను. మరి ప్రియులారా, అంశంలోకి వెళ్దాం. సిటిహెచ్ క్లాస్, మరి సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ క్లాసు 47వ క్లాసును మరి శ్రద్ధగా విని ఆలోచించి అర్థం చేసుకొని వాక్యం అలా ఉన్నదా లేదా అని పరిశీలన దృక్పథంతో విని అర్థం చేసుకొని మనం అందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈరోజు అంశము ప్రియులారా, శోధకుడు. మరి దేవుడు శోధకుడా పరిశోధకుడా? మరి ప్రియులారా, ఈరోజు అంశము దేవుడు శోధకుడా పరిశోధకుడా అనేది ఈ అంశాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా, అంశము ఏంటిది అనేది. అంటే ప్రియులారా, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలంటే ప్రియులారా, లేఖనాలను పరిశీలన దృక్పథంతో మరి పరిశోధిస్తూ మరి వాక్యం అలా ఉన్నదా లేదా, మరి దేవుని ప్రణాళిక ఏంటి, మరి శోధకుని ప్రణాళిక ఏంటి అనేది రెండు. దేవుడు కనిపించడు, దయ్యం కనిపించదు, రెండు మహాశక్తుల మధ్యలో మరి మనం ఉన్నాము ప్రియులారా. మనము కనబడుతున్న మనలో ఉన్న మనము చేస్తున్న క్రియలు అంటే చూడండి ప్రియులారా, మనం చేస్తున్న క్రియలు మనము ఏ విధంగా మెసులుకుంటున్నాము, మరి పరిశోధనలో ఉన్నామా, పరిశోధకుడు విషయంలో ఉన్నామా అనేది తెలుసుకోవాలి. మరి లేఖనాల ప్రకారంగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి లేఖనాలు ఏ విధంగా మరి కలిగినాయి అని మనము మొదటిగా చూసుకున్నట్లయితే ప్రియులారా, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలను మనము చదువుకున్నట్లయితే ప్రియులారా, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఫస్ట్ డిసిషన్ ఆలోచన ఏంటంటే ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికిరి. చూడండి ప్రియులారా, ఇది ఒకటి ఆలోచన కాదు, ఊహ కాదు. మనము బైబిల్ అంటే మరి దేవుని ఆలోచన ప్రకారము పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని మూలముగా పలికినదే మరి పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథము ఏ విధంగా చదవాలి, ఏ విధంగా అర్థమవుతుంది అనేది పరిశీలన దృక్పథము, సమయము, సందర్భము అనేది పరిశీలన దృక్పథంతో మనము లేఖనాలు చదవాలి ప్రియులారా. లేఖనాలు చదువుతున్నప్పుడు ప్రియులారా, అప్పుడప్పుడు బైబిల్ చదివే వారికి లేఖనాలు ఎట్లుంటాయంటే ప్రియులారా, ఒక్కదానికి ఒకటి విభేదించినట్లుగా కనబడుతుంది ప్రియులారా.
లేఖనాలు ఎలాగ అంటే అప్పుడప్పుడు బైబిల్ చదివే వారికి లేఖనాలు ఒకదానికొకటి విభేదించినట్లుగా అనిపిస్తుంది ప్రియులారా. మళ్ళీ అలా కాకుండా మరి ప్రత్యేకం మరి చూడండి ప్రియులారా అనిపిస్తుంది. కానీ ఎప్పుడెప్పుడు రెగ్యులర్గా బైబిల్ పరిశీలన దృక్పథంతో చదివే వారికి మరి ఎలా అనిపిస్తుందంటే ప్రియులారా, మరి లేఖనాలు ఒకదానికొకటి విభేదించినట్లు కనిపించినా కూడా ప్రియులారా, మరి కాలమును పరిస్థితులను బట్టి మార్పులను బట్టి మరి బైబిల్ శ్రద్ధగా చదివితే ఒకదానికొకటి విభేదించినట్లుగా ఉండదు ప్రియులారా. మరి బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో ఒకదానికొకటి విభేదించినట్లుగా కనిపిస్తుంది. 1-2-3 సందర్భాలలో కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ప్రియులారా, మరి బైబిల్ తర్జుమాలో కొన్ని పొరపాట్లు జరిగినట్లుగా మనము లేఖనాలను బట్టి నిర్ధారణ చేసుకోవాలి ప్రియులారా. లేఖనాలను బట్టి మనము ఏ మాట మాట్లాడినా లేఖన ఆధారంగానే చూయించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరు మాట్లాడినా ఏవి మాట్లాడినా లేఖనాలను చూయించి మనము మాట్లాడాలి. అప్పుడు దేవుని వాక్యానికి మనము న్యాయం చేసిన వారమవుతాము ప్రియులారా. అలాగనే మనము 1-2 చోట్ల మరి తర్జుమాలో లోపము అని మనము ఇంకా వేరే సందర్భాన్ని చూసి మనము నిర్ధారణ చేసుకుంటూ మరి లేఖనాలను ముందుకు సాగుదాము ప్రియులారా. మరి బైబిల్ ఏ విధంగా మరి చూడాలి అంటే ప్రియులారా, మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాయబడ్డదంటే, మనుష్య జ్ఞానంతో నేర్పు మాటలతో కాక మనుష్య జ్ఞానంతో నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకో, ఆత్మ నేర్పు మాటలతోనే మేము బోధించుచున్నాము ప్రియులారా. బైబిల్ ఎలా చూడాలి? ఆత్మ సంగతులతోనే చూసి మనము నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడు ఇది కరెక్ట్ కాదని మన నిర్ధారణకు రావాలి. కానీ మనము మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. అందుకోసమే చాలా చక్కగా మనము పరిశీలన దృక్పథంతో మనం పరిశీలన చేస్తూ ముందుకు సాగాలి ప్రియులారా. మరి ఈరోజు అంశము శోధకుడు, మరి దేవుడు శోధకుడా పరిశోధకుడా అనే అంశమును నేర్చుకుంటూ మరి ఎబ్రీలో రాసిన పత్రికలో మరి అంశాన్ని మరి చదువుకుందాం ప్రియులారా. ఎబ్రీలో రాసిన పత్రిక మరి చదువుకుంటే మనము ముందుకు సాగచ్చు ప్రియులారా. ఎబ్రీలో రాసిన పత్రిక 11వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకున్నట్లయితే ప్రియులారా, మరి అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమని రాయబడ్డది? అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ప్రియులారా, మరి దేవుడు శోధకుడా అంటే దేవుడు శోధకుడు కాదు. దేవుడు ఎవరిని శోధించేవాడు కాదు. మరి ప్రియులారా, మరి ఇలా ఎందుకు రాయబడ్డది ఇలా అని మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇంకా ముందుకు చదువుదాం ప్రియులారా. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనా దియు నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో అబ్రాహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. చూడండి ప్రియులారా, మరి ఈ అంశాన్ని బట్టి మనము ఏం తెలుసుకున్నామంటే అబ్రాహాము శోధింపబడి అని రాయబడ్డది ప్రియులారా. మరి అబ్రాహాము ఎలా శోధింపబడ్డాడు? మరి దేవుడు శోధకుడా అంటే దేవుడు శోధకుడు కాదు అని ఇంకో సందర్భంను బట్టి మనము ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. మరి శోధకుని లక్షణాలేంటి, పరిశోధకుని లక్షణాలేంటి అనేది ఈ అంశంలో మనము వాక్యాన్ని బట్టి వాక్య నిర్ధారణ బట్టి మనము అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఏమి రాయబడ్డదంటే ప్రియులారా, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. చూడండి ప్రియులారా, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనానో శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నా అని అనకూడదు. చూడండి ప్రియులారా, మరి ఎంత చక్కగా లేఖనాలు రాయబడ్డాయి. మరి దేవుడు శోధకుడు, మరి దేవుడు కీడు విషయంలో శోధింపబడనేరడు. మరి ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని ఇక్కడ క్లియర్గా మరి లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. దేవుడు శోధకుడు కాడు. మరి శోధకుడు ఎవరు అంటే మరి దేవుడు ఎవరిని శోధింపడు, ఎవరిని కీడు విషయమై శోధింపబడనేరడు. కానీ మరి ఎవడైనాను శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదని
క్లియర్గా చెప్పేశాడు ప్రియులారా. మరి ఎవరు ఈ శోధకుడు మనం తెలుసుకోవాలి. మరి దేవుడు శోధకుడు కాదంటారు. మరి అలా మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎందుకు రాయబడ్డది అలా? అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించనని ఎందుకు రాయబడ్డది అనేది మనము పరిశీలన చేసుకోవాలి. లేఖనాలను బట్టి నిర్ధారణకు రావాలి. ఆ లేఖనాలను బట్టి మరి దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తూ మరి మన ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగాలి ప్రియులారా. మరి ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మరి వాస్తవంగా దేవుడు శోధకుడా అంటే శోధకుడు కాదు, పరిశోధకుడు అని మరి లేఖనాల్లో మనం ముందు చూసుకోవచ్చు ప్రియులారా. మరి శోధకుడు అనే సందర్భాలు ఇంకా కొన్ని ఒక 2-3 చూసుకున్నట్లయితే ప్రియులారా, శోధకుడు ఎవరు, శోధకుని గురించి మరి దేవుని గురించి శోధకుడు అని ఎందుకు రాయబడ్డది, ఆ సందర్భాలు ఏంటి అని వాస్తవంగా మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాయబడ్డది. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను వినిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చేదను, మొరిబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. చూడండి, శోధించి తిని అని ఇక్కడ కూడా రాయబడ్డది. మరి శోధించేది ఎవరు? దేవుడా? మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? దేవుడు ఎవరిని శోధించడు, ఎవడైనా శోధించినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి. మరి ఎందుకు మరి ఇలా రాయబడ్డది అంటే ప్రియులారా, మనం ఆలోచించాలంటే మరి వాక్యాలను, లేఖనాలను ఇంకా మన పరిశీలన దృక్పథంతో మనము మరి పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాయబడ్డది. ఏమని రాయబడంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. చూడు, ఇక్కడ కూడా శోధించను అని రాయబడ్డది. మరి ఎందుకు ఇలా రాయబడ్డదంటే ప్రియులారా, మరి తర్జుమాలో చిన్న లోపమని మనం ఇంకా వేరే వాక్యమును బట్టి మనము నిర్ధారణ చేసుకుందాము ప్రియులారా. మరి దేవుడు శోధకుడా అంటే దేవుడు శోధకుడు కాడని మరి లేఖనాలు చెప్తున్నాయి. దేవుడు మరి శోధింపబడడు. మరి దేవుడు శోధకుడా? మరి దేవుడు మరి చూడండి, దుర్బోధకుడా? ప్రియులారా, మనం ఆలోచించాలి. దేవుడు మరణ కొలుపువాడా? మరి దేవుడు దుష్కార్యాన్ని ప్రేరేపించేవాడా? మరి చూడండి ప్రియులారా, దేవుడు మరి దురుద్దేశాన్ని పుట్టించేవాడా? మరి చూడండి, ఆలోచించండి ప్రియులారా. ఇవన్నీ లక్షణాలు దేవుని కావని మనము నిర్ధారణ చేసుకోవాలి ప్రియులారా. మరి ఎవరు శోధకుడు అంటే ప్రియులారా, ఇంకా మన మునుముందు వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తూ మనము ఆలోచిస్తూ ముందుకు సాగాలి ప్రియులారా. శోధకుడికి ఉన్న లక్షణాలు ఏంటి, మరి శోధకుడు ఎవరు అనేది మనము ఎవరు అని అర్థమవుతుందంటే, ఇక్కడ లేఖనాలను బట్టి దేవుడు ఎవరిని శోధించడు. ఎవరైనా శోధిస్తున్నప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదని ఆ వాక్యమును బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు శోధకుడు కాదని మనకు అర్థమైంది ప్రియులారా. మరి ఇప్పుడు శోధకుడు ఎవరు అనేది మనం తెలుసుకుంటూ మరి ముందుకు సాగాలి. మరి నేటి కాలంలో మరి చాలామంది సంఘాలలో, క్రీస్తు సంఘాలలో మరి నిలబడి సాక్ష్యాలు చెప్తారు ప్రియులారా. దేవుడు నన్ను శోధించాడు, దేవుడు నన్ను ఎన్నో అనేక మరలు మరి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, మరి నా కుటుంబంలో నా కొడుకు చనిపోయాడు, నా ఇలా చనిపోయారు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని మరి మనుషులు చెప్పడము, మరి సంఘాలలో చెప్పడము ఎంతవరకు కరెక్టు అనేది లేఖనాలను బట్టి చూస్తే మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? దేవుడు శోధకుడు అని చెప్తుందా? దేవుడు శోధకుడు కాడు. దేవుడు ఎవరిని శోధించడు. శోధిస్తే దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నది. మరి ఎవరు శోధకుడు అంటే ప్రియులారా, మనం లేఖనాలను పరిశీలన చేయాలి. అసలు మరి శోధకుడు ఎవరు అనేది మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మరి నేడు క్రైస్తవ సంఘాలలో మరి దేవుని చేత శోధింపబడుచున్నానని అనేకులు సాక్ష్యం చెప్తున్నారు. మరి సాక్ష్యం చెప్తూ మరి ఇంకా మరి దేవుడు నా విషయంలో శోధిస్తున్నాడు, శోధన ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నది అంటున్నారు పిల్లలు. వాస్తవంగా మరి దేవుడు శోధకుడు అంటే దేవుడు శోధకుడు కాదని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నది. కానీ మనము మన ఆలోచన ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారంగా నడవకుండా, మన ఆలోచన ప్రకారంగా మరి మన ప్రకృతి సంబంధమైన ఆలోచన ప్రకారంగా నడుస్తూ మనం చేసుకున్న పనులు మన మీదకే వస్తున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తున్నాం? మళ్ళా నేను తప్పు చేయలేదు అని ఏం చెప్తున్నాం? మళ్ళా మన దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని చెప్తున్న పరిస్థితిలో నేటి క్రైస్తవ సంఘంలో మరి సంఘాలలో లేకుంటే లైవ్ కార్యక్రమంలో మనం చాలా విరివిగా చూస్తున్నాము.
మరి ఎందుకు ఇలా ఈ విధంగా జరుగుతున్నదంటే చూడండి ప్రియులారా, దేవుణ్ణి నిందించేవారుగా ఉన్నారు. కానీ మరి శోధకుడు ఎవరంటే శోధకుడు సాతానని మనము మునుముందు మరి చూసుకోవచ్చు ప్రియులారా. మత్తయి సువార్త మరి 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మరి మరి శోధకుడు ఎవరు అనేది దాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మరి ప్రియులారా వాక్యం చదువుకున్నట్లయితే అర్థం చేసుకుందాం ప్రియులారా. అప్పుడు మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడకు ఆత్మ వలన అరణ్యంలోనికి కొనుపోబడెను. చూడండి ప్రియులారా, ఇక్కడ మరి అర్థమైపోయింది. మరి శోధకుడు ఎవరు? సాతాను అని ఇక్కడ అర్థమైంది ప్రియులారా. మరి యేసుక్రీస్తును అపవాది చేత శోధింపబడి ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆయన పిమ్మట ఆకలిగొని ఆయనను చూడు ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే అని. మరి ఎలా ఆ శోధకుడు ఎవరు అని ఇక్కడ అర్థమైందంటే ఈ లేఖనాలను బట్టి శోధకుడు మరి దేవుడు కాదు, సాతాను అని ఇక్కడ మనకు అర్థమైపోయింది ప్రియులారా. మరి చూడండి ప్రియులారా, మరి దేవుడు శోధకుడు అంటే దేవుడు శోధకుడు కాదని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పిల్లారా ఇంకా మరి శోధన మరి ఎలా వస్తుంది శోధన గురించి ఇంకా మరి కొన్ని సందర్భము చూసుకున్నట్లయితే ప్రియులారా, మరి 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మరి పౌలు గారు ఏమంటున్నారంటే ప్రియులారా, ఆ లేఖనాలను బట్టి మనం చదువుకుందాము. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అని మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు విశ్వాసమును బట్టి తెలుసుకొనవలనని ఆయన అతన్ని పంపెను. చూడండి ప్రియులారా, సువార్త విషయంలో మరి పౌలు గారు పడుతున్న ప్రయాసంలో ఆ ప్రయాస విషయంలో గురించి సువార్తను గురించి ఇందుచేత నేను ఇకను సహింపజాలక మిమ్మును ఒకవేళ శోధించునేమో అని మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అని విశ్వాసమును తెలుసుకొనవలనని ఆయన పంపెను. చూడండి ప్రియులారా, సువార్త విషయంలో ఒకవేళ పౌలు ఏమంటాడు, మిమ్మల్ని సాతాను వచ్చి శోధిస్తాడేమో అని మరి చెప్తున్న పరిస్థితి ప్రియులారా. మరి ఇక్కడ శోధకుడు ఎవరు అంటే ప్రియులారా, శోధకుడు అపవాదని మనము తెలుసుకున్నాము ప్రియులారా. దేవుడు కీడు విషయంలో శోధిస్తాడంటే దేవుడు కీడు విషయంలో ఎవరిని శోధింపడని మనము తెలుసుకున్నాము ప్రియులారా. మరి అబ్రాహాము విషయంలో హెబ్రీలో రాసిన పత్రికలో మరి 11వ అధ్యాయంలో మరి ఎందుకు రాయబడ్డది అలా అంటే ప్రియులారా, మనము లేఖనాలను బట్టి మనం చూసుకోవాలి. మరి అబ్రాహాము శోధింపబడి అని ఎందుకు రాయబడ్డది అనేది మనము మరి ఇంకా చూసుకున్నట్లయితే ప్రియులారా, ఇక్కడ మరి 1-2 చోట్ల మరి తర్జమాలో లోపమని మనము లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మరి ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, ఇంకా మరి ఎలా శోధకుడు అనేది మరి శోధకుని విషయంలో మరి కొన్ని సందర్భాలను చూసుకున్నట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనము, మిమ్మును శోధనలోకి తేక దుష్టుడు నుండి మిమ్మును తప్పించుము. చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు మరి ఇక్కడ చెప్తున్నాడు, మిమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మిమ్మును తప్పించుము అని ఇక్కడ మరి చెప్తున్న పరిస్థితి ప్రియులారా. ఇంకా మరి శోధన మరి అబ్రాహామును గురించి శోధించను అని ఎందుకు రాయబడ్డది అనేది మనము లేఖనాలను బట్టి మరి పరిశీలన చేస్తే అక్కడ తర్జమాల లోపమని మరి ఏ వాక్యమును బట్టి మనము చూసుకోవచ్చు అంటే ప్రియులారా, మరి అబ్రాహాము శోధింపబడినని హెబ్రీలో రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మరి రాయబడ్డది ప్రియులారా. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి అర్పించనని ఈ సందర్భం ఇంకెక్కడన్నా రాయబడి ఉన్నదా అని చూసుకుంటే ప్రియులారా, మరి ప్రియులారా ఇక్కడ ఈ వాక్యమును బట్టి మనము అక్కడ చిన్న తర్జమాలో లోపమని మనం ఈ వాక్యమును బట్టి మనము అదే సందర్భం ఇక్కడ ఆదికాండంలో రాయబడ్డది ప్రియులారా. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా క్లియర్గా ఉన్నది. ఈ వాక్యమును బట్టి మనం అక్కడ చిన్న లోపం జరిగినట్లుగా మనము నిర్ధారణ చేసుకోవచ్చు ప్రియులారా. మరి 22వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడ్డది, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. చూడండి ప్రియులారా, మరి ఆ సందర్భం ఇక్కడ ఈ సందర్భం అక్కడ రాయబడ్డది, అక్కడ చిన్న లోపం జరిగినట్లుగా మనము ఈ వాక్యంను బట్టి నిర్ధారణ చేసుకోవచ్చు ప్రియులారా. మరి 22వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడ్డది, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రాహాము అని పిలువగా
అతడు చిత్తము ప్రభువా నేను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమైంది? అబ్రామును పరిశోధించెను అని ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడ్డది. మరి ప్రియులారా, శోధకుడు ఎవరు? శోధకుడు అపవాది అని మనం తెలుసుకున్నాము ప్రియులారా. అపవాది అని మనకు అర్థమవుతుంది. మరి శోధకుడు ఎవరు అంటే మరి ప్రియులారా, శోధకుడు అపవాది మరి శోధించేటప్పుడు ఏం చెప్తాడట ప్రియులారా? అపవాది శోధించేటప్పుడు ఏం చెప్తాడంటే ప్రియులారా, అపవాది దేవుని యొద్ద పర్మిషన్ తీసుకుంటాడని మరి కొన్ని సందర్భాల్లో మనము మరి యోబు రాసిన పత్రిక యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 6 నుంచి 22 వచనాల్లో మనం చూసుకోవచ్చు. యోబు విషయంలో మరి అబ్రాహామును మరి నువ్వు అబ్రాహాము మంచోడు అంటున్నావు, అబ్రాహాముకు అన్ని ఇచ్చినావు, సకల సౌకర్యాలు ఇచ్చినావు, మళ్ళీ ఆయన ఆస్తికి అంతస్తుకు మరి చుట్టూ కంచె వేసినావు. ఇంకా దేవుడు నిన్ను యోబు నిన్ను మరి ఆరాధించడా అని అన్నప్పుడు మరి యోబు అంటే యథార్థవంతుడు లేడు అని దేవుడు యోబుని గురించి చెప్తున్న పరిస్థితి ప్రియులారా. మనము కొన్ని వచనాలు చదువుకున్నట్లయితే ఇంకా మనకు అర్థమవుతుంది ప్రియులారా. దేవదూతలు యెహోవా సన్నిధికి నిలవబెట్టుటకు వచ్చిన ఒక దినము తటస్థించెను. ఆ దినము అపాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. చూడండి ప్రియులారా, ఒక సందర్భం వచ్చినప్పుడు అపవాది వాడు వారితో కలిసినప్పుడు యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితినని యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చెను. 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా కుమారుడు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు అని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు అని అడగగా అపవాది యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా? నీవు అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూను కంచె వేచితివి కదా. నీవు అతని పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించెను. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నేను విడిచిపోవునని యెహోవా అనగా. చూడండి ప్రియులారా, మరి నువ్వు అన్ని ఇచ్చినాక మరి యథార్థంగా ఉండడా? మరి చూడండి ప్రియులారా, యథార్థంగా ఉండకుండా ఏం చేస్తాడు? ఒక్కసారి అవన్నీ తీసేయి, అప్పుడు నీ ముఖం ఎదుటనే నేను దూషిస్తాడు అని చెప్తున్న పరిస్థితి ప్రియులారా. మరి 12వ వచనం, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశం ఉన్నది, అతన్ని మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఈ సంగతుల విషయమై యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. చూడండి ప్రియులారా, మరి యోబు ఎలా ఉన్నాట? మరి దేవుడు అన్యాయం చేయలేదు అని అన్యాయం చేశాడు అని చెప్పలేడట. చూడండి ప్రియులారా, ఎంత యథార్థంగా మరి ఉన్నాడు. మరి ఇంకో సందర్భము యోబు రాసిన పత్రిక యోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకున్నట్లయితే ఇంకా ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. అపవాది ఏమంటుండు? మరి యోబు ఎంత యథార్థంగా జీవించాడు, దేవుని మాటను గెలిపించేవాడుగా ఎంత యథార్థంగా ఉన్నాడు అనేది చూసుకున్నాం ప్రియులారా. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించెను. వారితో కూడా అపవాది యెహోవా నీ సన్నిధిని నిల్చుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా, ఇలా అడుగుతూ మరి నువ్వు అన్ని ఇచ్చినావు, అన్నీ చేసినావు, ఇంకడికి ఆయనకు ఆరోగ్యం కూడా ఇచ్చినావు, ఒక్కసారి ఆయనను శరీరము అన్నీ మరి ఏమంటున్నాడు? 4వ వచనం, అపవాది చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకు తనకు కలిగిన యావత్తు నరుడికి ఇచ్చాను కదా. మరొక్కసారి నీవు చేయి చాచి అతని ఎముకలను మరి చూడండి పిల్ల అతని ఎముకను అతని దేహమును మొత్తినెడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునెను. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రము ముట్టకూడదు అని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబు మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునుటకు చిల్లి పెంకులు తీసుకొని బూడిదలో కూర్చుండెను. అతని భార్య వచ్చి, నీవు ఈకను యథార్థం వదలక యుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. చూడండి, అందుకు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించి కీడును మనము అనుభవించదగదా అని ఈ సంగతులలో
ఏ విషయంలో యోబు నోటి మాట నైనను పాపం చేయలేదు. చూడండి ప్రియులారా, యోబు దేవుని గెలిపించాడు. మరి చూడండి ప్రియులారా, సాతాను యోబు భార్య ద్వారా ఎంటర్ అయ్యి యోబుని ఎలా ఇబ్బంది పెట్టింది. నువ్వు దేవుడు 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 అంటావు, ఇంకా యథార్థత వదిలి ఇంక దేవుడిని దూషించి మరణంగా అమ్మరాదు అంటుడు. చూడండి, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకో, దేవుని వలన మేలు అనుభవించి కష్టం అనుభవించదా కదా అంటున్నాడు ప్రియులారా. చూడండి, మరి అపవాది ఏ విధంగా శోధిస్తాడు అంటే ప్రియులారా, ఎవరి ద్వారానన్నా మన దగ్గరికి రావచ్చు. ఈ ప్రతి ఏ విషయంలో, పని విషయంలో, బంధువుల విషయంలో, భార్య విషయంలో, ఏ విషయంలోనన్నా మనల్ని నచ్చి అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని యోబు గ్రంథమును బట్టి మనం పరిశీలన చేసుకోవచ్చు ప్రియులారా. మరి శోధించేవారు ఎవరు? అపవాదిని మనం ఇక్కడ ఎలా అర్థం చేసుకుంటున్నామంటే కొన్ని సందర్భాలను బట్టి మరి అర్థం చేసుకుంటున్నాం. మరి దేవుడు శోధకుడు కాదు. దేవుడు ఎవరిని శోధించడు, కీడు విషయం ఎవరిని శోధించడు. ఒకవేళ శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదని లేఖనాలు చాలా స్పష్టంగా మనకు మరి అర్థమవుతుంది ప్రియులారా. మరి పిల్లరా ఇంకా మరి చూడండి ప్రియులారా, సాతాను ఏ విధంగా మరి శోధిస్తాడు అనేది ఇంకా కొన్ని సందర్భాలను చూసుకున్నట్లయితే ప్రియులారా, లూకాసు వార్త ప్రియులారా 22వ అధ్యాయం 32 వచనాల్లో, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించును, మేము జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చూడండి పిల్లల, యేసుక్రీస్తు పేతురుని ఏమంటున్నా అంటే పిల్లరా, సీమోను సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జల్లించును అంటే మనల్ని పరీక్షిస్తాడు, శోధిస్తాడు. ఆ శోధనను నిలిచిన వారంగా ఉండాలి. మరి పిల్లరా, శోధనను నిలిచిన వారంగా ఉండాలి. మరి శోధకుడు ఎవరు అంటే దేవుడు శోధకుడా? దేవుడు శోధకుడు కాదు. దేవుడు ఎవరిని శోధించడు. ఎలా మనం శోధిస్తే ఎప్పుడైనా శోధన పడుతున్నప్పుడు దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. దేవుడు ఇతడు శోధనలో కూడా తప్పించే మార్గం మనకు మరి చూపిస్తాడు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఒకవేళ శోధన వస్తుంది, శోధన వచ్చినా కూడా మరి శోధనలో నుంచి కూడా తప్పించే మార్గము దేవుడు మనకు చూపిస్తాడని లేఖనాలను మనం బట్టి నిర్ధారణ చేసుకుందాం పిల్లారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డది, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును కలగజేయును. చూడండి ప్రియులారా, ఎంత చక్కటి వివరణ వాక్యము. మరి శోధన, దేవుడు శోధకుడా కాదు. దేవుడు ఎవరిని శోధించడు. దేవుడు ఎప్పుడైనా శోధింపబడుచున్నప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎవరు శోధకుడు అంటే శోధకుడు అపవాది. అపవాది ఏం చెప్తున్నంటే భక్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏ విధంగా చేతనైనను నిన్ను అటాక్ చేసి నిన్ను శోధించవచ్చు. మరి శోధించబడుతున్నప్పుడు ఇంకా మళ్ళీ శోధన నుంచి తప్పించే మార్గం దేవుడు మనకు దయచేస్తాడని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. ఇంకా ప్రియులారా, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో చదువుకున్నట్లయితే, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతిపరులను ముఖ్యంగా మాలిన్యమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులను మహాత్ములను దూషింప వెరువకు ఉన్నారు. చూడండి ప్రియులారా, మరి శోధించేవారు ఏ విధంగా ఉంటారట పిల్లరా? భక్తులకు శోధనలో నుండి తప్పించుటకు. చూడండి పిల్లరా, భక్తిగా దేవుని యందు మరి యోబు ఏ విధంగా భక్తిగా జీవించాడు? దేవుడు భక్తిగా జీవించినా కానీ సాతాను ఏ విధంగా ఎక్కడ గ్యాప్ దొరుకుతుందా అక్కడ గ్యాప్ నుంచి శోధించడానికి ప్రయత్నం చేశాడు. యోబు కదిలించబడ్డాడా? దేవుడిని దూషించాడా? లేదే. మరి మనము ఏ విధంగా శోధించబడుతున్నాము?
మనము దేవుని యందు మరి దేవుని యొద్దకు రావాలి. మనము దేవుని యొద్దకు వస్తే మన నుండి సాతాను వెళ్ళిపోతాడు. చూడండి ప్రియులారా, మరి ఏ విధంగా ఉన్న మన ఆత్మీయత పరిస్థితి అనేది మనము ఆలోచన చేసుకున్నట్లయితే ప్రియులారా, మనము దేవునితో ఆయన కుమారుడనే యేసుక్రీస్తు సావాసం కలిగి ఉన్నామా? ప్రతిరోజు వాక్యం చదువుకొని క్రైస్తవులో మనం చెప్పుకుంటున్న మనము, క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటున్న మనము, ప్రకృతి సంబంధమైనది, శరీర సంబంధమైనది, మరి సాతాను టూల్స్ ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము, ఇవన్నిటినీ ఎరవేస్తాడు. మరి క్రైస్తవులో మనం చెప్పుకుంటున్న మనము, మరి క్రీస్తులోనికి ఉన్నామని చెప్తున్న మనము, ఇంకా మనము ఏ విధంగా ఉన్నాము? మనం ఎందుకు శోధింపబడుచున్నామంటే దేవునిని హత్తుకునడం లేదు. హృదయపూర్వకంగా దేవునితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సావాసముగా లేము అని ఇక్కడ ఈ వాక్యాలను బట్టి ఈ వాక్య నిర్ధారణను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ శోధింపబడుతూ ఇంకా మరి సాతాను టూల్స్కు లొంగిపోయి సాతాను చేత మోసపరచబడి మరి దేవుడి చేత నేను శోధింపబడుచున్నానని చాలామంది మరి నేటి క్రైస్తవ సంఘంలో సాక్ష్యాలు చెప్పడము, ఆ సాక్ష్యాల ద్వారా ఇంకా అనేకులు ప్రభావితం అవ్వడము. మరి చూడండి పిల్లలు, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. మరి ఏ విధంగా మనము దేవుని యొద్ద ఉండాలి అనేది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఫస్ట్ ఏం చేయాలా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. మరి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోవును. దేవుని వాక్యమును మరి యెహోవా వాక్యమును మరి ప్రతి దినమును లేఖనమును పరిశీలిస్తూ మరి హృదయంలో దేవుని వాక్యం నింపా ఉంటే హృదయం నిండిన కొద్దీ నోరు మాట్లాడును. హృదయంలో దేవుని మాటలు ఉంటే దేవుని మాటల ప్రకారంగా మన ఆత్మీయ ప్రయాణంలో మరి ఇరుకులో విశాలతనైతే దేవుడు కలగజేస్తాడు ప్రియులారా. మరి ఆ విశాలత మరి దేవుని వాక్యం లేక లోకాశలు మరి ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధంగా మరి సాతాను టూల్స్కు లొంగిపోయి, సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం ఇవన్నిటినీ లొంగిపోయి మనం దురాశతో మరులు కొల్పబడుతూ దేవుణ్ణి నిందించే పరిస్థితిలో ఉంటూ దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ మరి ఏ విధంగా దేవుణ్ణి నిందించే పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉందంటే లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. మనం ఏం చేయాలా ప్రియులారా? మరి దురాశల చేత ఈడవబడకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 మరి చూసుకున్నట్లయితే ప్రియులారా, ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఏ విధంగా అయితే మరి సాతాను టూల్స్కు లొంగిపోయి ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. మరి చూడండి పిల్లరా, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణము కరును. చూడండి పిల్లారా, మరి ప్రతివాడు మరులు కొల్పబడతాడట పిల్ల, మరి దురాశ చేత ఈడవబడి. మరి చూడండి పిల్లరా, మరి ఏ విధంగా మనము మన ఆత్మీయ ప్రయాణం ఉన్నది ఈ లేఖనాలను బట్టి మనం చూస్తే పిల్లారా, ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాం? మరి పిల్లారా, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నాం? యేసుక్రీస్తు యొద్దకు మరి ఎందుకు వస్తున్నాం? మరి యేసుక్రీస్తు యొద్దకు వస్తే ప్రకృతిలో ఉన్న వాటిని మరి మీకు దిస్తాడు అని చెప్తున్న బోధకులు లేకపోయలేరు. మరి ఆ విధంగానే వారు చెప్పిన వాటిని విశ్వసించి మరి నేడు క్రైస్తవ సంఘంలో వచ్చి సాక్ష్యాలు ఏ విధంగా చెప్తారు? నేను యేసుక్రీస్తులోనికి వచ్చినప్పుడు నాకు ఏమీ లేకుండా ఒక సైకిల్ ఉండే, కానీ ఇప్పుడు నేను బంగ్లాలలో, కార్లలో, మరి మేడలో, మిద్దెలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్తున్నారు పిల్లరా. ఈ ప్రకృతి సంబంధమైన వాటిని దేవుడు నీకు ఇస్తాడని లేఖనాలు చెప్తున్నాయా? మరి యేసుక్రీస్తు రాజ్యము ఈ లోక సంబంధమైందా? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదంటున్నాడు పిల్లారా. యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు రాజ్యము ఈ లోక సంబంధమైందా? దేవుణ్ణి ఈ లోకం సంబంధమైన విషయాల్లో నమ్ముకోవాలా? లోక సంబంధమైన విషయంలో నమ్ముకుంటే వారికంటే దౌర్భాగ్యులు లేరని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మరి యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు ఎందుకు రావాలి? యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఈ లోక సంబంధమైన సాతాను టూల్స్లో శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం ఇవన్నిటిని చేత మరులు కొల్పబడి మరి దురాశ చేత మరి ఈడవబడి శోధింపబడుచు ఆ విషయంలో దేవుడు నన్ను శోధిస్తున్నాడని చెప్పడము ఎంతవరకు భావ్యం? మరి ఆలోచించాలి ప్రియులారా. మరి ఏ విధంగా మరి నేను ధనవంతున్నయ్యాను అని చెప్తున్న పరిస్థితిలో నేటి క్రైస్తవ సంఘములో మరి సాతాను అనేకులను వాడుకుంటూ
పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకొని పెద్ద పెద్ద వారితోనే చెప్తున్నట్టు పిల్లారా. నేను యేసుక్రీస్తులోనికి వచ్చాను, నాకు ఏమీ లేకుండే, నేను చాలా 2-3 సంవత్సరాల లోపల దేవుడు నన్ను ఆశీర్వదించిండు. బంగ్లా వచ్చింది, కారు వచ్చింది, మేడలు వచ్చినాయి, మిద్దలు వచ్చినాయి, భూములు వచ్చినాయి, జాగాలు వచ్చినాయి అని చెప్తున్న పరిస్థితిలో అనేకులు ఆ సాక్ష్యాలను విని అనేకులు మరి క్రీస్తులోనికి రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు వచ్చి వాళ్ళ దురాశల చేత ఈడవబడి దేవుడి దగ్గరికి పోతే నన్ను శోధించిండు అని చెప్తున్న పరిస్థితిలో రెడ్డి క్రైస్తవ సమాజము ఉన్నదని చెప్పడంలో మరి అతిశయోక్తి లేదు ప్రియులారా. ప్రియులారా, మరి వాక్యం ఏం చెప్తుంది? ధనవంతులు కావాలని చెప్తుందా? ధనవంతుడు అవుతాడని చెప్తుందా వాక్యము? చూద్దాం ప్రియులారా. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏ విధంగా మరి ధనాపేక్ష గలవారు ఎలాగా ఉంటారని చెప్తుంది. చూడండి ప్రియులారా, మొదటి తిమోతి 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమంటుంది? ధనవంతులగుటకు ఆపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తంలోను, హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోనికి ముంచివేయును. చూడండి ప్రియులారా, వాక్యం ఏ విధంగా చెప్తుంది? పరిశుద్ధాత్మని బోధ ఏ విధంగా చెప్తుంది? ధనవంతులవుటకు ఆపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను పడివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మరి కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి, నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి పిల్లరా, పొడుచుకొనిరి. మరి చూడండి పిల్లరా, బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు యొద్దకు ధనవంతులమైతామని చెప్తుందా? లేదు ప్రియులారా. యేసుక్రీస్తు యొద్దకు వస్తే ఈలోక సంబంధంగాను ధనవంతుడు అవుతామని లేఖనాలు చెప్తలేదు. మరి ధనవంతుడు అయితే ఏమవుతుంది? మరి మళ్ళా ఇరుకుల్లో మరి శోధనలు వాడతావు, ఊరిలో వాడతావు, అవివేక హానికరములైన దురాశలను వాడతావు, మనుషులు నష్టంలోనూ నాశనానికి పోయే దారి పడినదని చెప్తున్నది ప్రియులారా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్తుంది ప్రియులారా. మరి యేసుక్రీస్తు చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు సావాసం కలిగిన 12 మంది శిష్యులలో మరి యూదా ఏమని చేసిండు? యేసుక్రీస్తుతో ఉంటూ మరి డబ్బు సంచి ఆయనకు అప్పగెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ డబ్బు సంచిలో నుంచి ఆయనకు తీసుకునే వాడుక. చూడండి పిల్లలారా, ఆయనకున్న లక్షణాలు ఏంది? యేసుక్రీస్తుతో ఉన్నాడు యూదా, కానీ ఆయనను అమ్మివేసేవాడుగా ఉన్నాడు. చూడండి పిల్లలారా, మరి క్రీస్తులో ఉన్నామని, సంఘంలో ఉన్నామని, క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము మరి సాతాను రూల్స్కు లొంగిపోయి దురాశ చేత మరలు గొల్పబడి మరి సంఘంలోనే ఉంటూ మరి మన క్రియలు ఎలా ఉన్నాయి? మరి ధనవంతులమవుటకు అపేక్షిస్తున్నామా? శోధనలోను, ఉరిలోను పడతామని లేఖనాలు చెప్తున్నాయి. మరి పిల్లరా, ఏ విధంగా ఉన్నాము? లేఖనాలు మనల్ని ఏ విధంగా హెచ్చరిస్తున్నాయి? మరి దేవుడు శోధకుడా? దేవుడు శోధకుడు కాడు, దేవుడు ఎవరిని శోధించడు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మరి ఆలోచించాలి పిల్లారా. మరి యేసుక్రీస్తు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైంది. మరి యేసుక్రీస్తుతో ఎందుకు రావాలి? మనమైన ఆత్మను రక్షించుకోవాలి. మరి నిత్య నాశనానికి జోగాడుతున్న మనల్ని యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు అందరినీ, లోకంలో ఉన్న వారిని అందరినీ మరి రక్షించడానికి వచ్చాడు. శరీరాన్ని రక్షించడానిక? మనము ఆయన ఆత్మను రక్షించడానికి, పాతాళానికి, నరకానికి సిద్ధమవుతున్న వారిని, పాపంలో ఉన్నవారిని పాపం నుంచి తీసివేయడానికి, అందరికీ పాప క్షమాపణ కలిగించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు ద్వారానే మరి దేవుని యొద్దకు చేరతాము. యేసుక్రీస్తు దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు యొద్ద విశ్వాసం ఉంచితే మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అని, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని విశ్వసించి మరి క్రీస్తును మరి యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తులో మరి బాప్తీసం పొందితే క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలో చేరతాము. అందుకోసమే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనల్ని అందరినీ దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నీ ఇచ్చి నేను ధనవంతుని చేయడానికి రాలేదు. ధనవంతుడు మరి శోధనలో పడతాడు, ఉరిలో పడతాడు, నానా ఇబ్బందులు పడతాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మరి చూడండి పిల్లారా, సాతాను ఏ విధంగా ప్రేరేపిస్తాడు? చూడండి పిల్లారా, మరి సాతాను ప్రలోభలకు లొంగిపోక, సాతాను
సాతాను టోలు శరీరాశ, నేత్రాశ, జీవబుడంబంటిని వాటిని అన్నిటికీ లొంగిపోక మరి వాక్యానుసారంగా జీవించాలని చెప్తున్నాయి. రెండో తిమోతి రాసిన పత్రిక 3:5-6 వచనాల్లో పైకి భక్తి గలవారమని భక్తి గలవారవై ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారునై యుందురు. ఇట్టివారు విట్టివాటిపై విముఖుడవై ఉండుమో. పాపపరితులైన నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచు మరి సత్య విషయం అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవుదురు. వీరిలో అనేకులున్న మరి చూడండి, వీరిలో చేరినవారు. మరి పిల్లారా, సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం చొచ్చి పైకి భక్తి గలవారమని ఉండి మరి చూడండి పిల్లారా, పైకి భక్తి గలవారంగా నటన దేవుని యొద్ద నచ్చది అని వాక్యం చెప్తున్నది. పిల్లారా, ఏ విధంగా ఉన్నాము? మన ఆత్మీయత పరిస్థితిని సరిచేసుకోవాలి పిల్లారా. మరి శోధన సహించువాడు ధన్యుడని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లారా, శోధన సహించువాడు ధన్యుడని చెప్తున్నాయి. యాకోబు రాసిన పత్రిక 1:12 వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. మరి శోధన వస్తుంది, శోధన రాదని బైబిల్ చెప్పలేదు. మరి శోధన సహించాలి, శోధన సహించేవాడు ధన్యుడు. మరి సహిస్తే మరి ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. మరి జీవ కిరీటం పొందాలంటే శోధన రావాలి, ఆ శోధనకు నిలిచిన వారంగా ఉండాలి అని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తు విషయంలో మరి ఏ విధంగా ఉన్నాడు, మరి యేసుక్రీస్తు విషయంలో ఎలా ఉన్నాడు అనేది హెబ్రీయుల రాసిన పత్రిక 4:15 వచనం చదువుకున్నట్లయితే, హెబ్రీయుల రాసిన పత్రిక 4:15 వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వల్ల శోధింపబడి ఆయన పాపం లేనివాడై ఉండెను. చూడండి ప్రియులారా, మరి శోధన వస్తుంది, శోధనను తప్పించే మార్గం కూడా దేవుడు చేస్తాడు. కానీ శోధనకు నిలిచిన వారంగా ఉండాలి. మరి శోధనకు నిలిచిన వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడు, మనం కూడా మరి క్రీస్తును విశ్వసిస్తున్నాం. మనము ఏ విధంగా మరి శోధనను సహించే వారంగా ఉండాలి, శోధనను జయించే వారంగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లారా, శోధనలు ఎందుకు వస్తాయంటే పిల్లారా, మన విశ్వాసానికి పరీక్ష అని మనం గమనించాలి. పిల్లారా, 1 పేతురు రాసిన పత్రిక 1:6 వచనం చదువుకున్నట్లయితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన శోధింపబడుచున్నది కదా. చూడండి పిల్లల, దానికంటే అమూల్యమైన మే విశ్వాసము శోధనకు నిలిచినదై శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మరి పిల్లారా, బంగారం గురించి చెప్తూ, బంగారం కంటే మీ విశ్వాసం చాలా గొప్పది యేసుక్రీస్తు మరి వచ్చేటప్పుడు మరి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు కలుగుటకు కారణమగుదురని చెప్తున్నది పిల్లారా. అలాగే 1 పేతురు రాసిన పత్రిక 4:12-13 వచనాలు 14 వచనాలు, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగు. మరి చూడండి, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మా శ్రమలను గురించి మీకేదో ఎంతో వింత సంపాదించున్నది ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పారివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపేగుద ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మరి పిల్లారా, మనము ధన్యులముగా ఉండాలి, శోధన సహించే వారంగా ఉండాలి, శోధనకు నిలిచిన వారంగా ఉండాలి, శోధనను జయించే వారంగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లారా, మరి ఎవరు శోధకుడు అంటే, శోధకుడు మరి అపవాది. దేవుడు ఎవరైనా శోధిస్తాడా? దేవుడు శోధించడు. ఎవరైనా దేవుడి చేత మరి శోధింపబడుతున్నప్పుడు దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లారా, మరి చూడండి పిల్లారా, దేవుడు మరి సాతానుకు సోటియక, మరి చూడండి పిల్లరా, సాతానుకు సోటియక ఎప్పుడు సాతానుకు లొంగిపోకుండా చూడండి పిల్లరా ఎలా ఉండాలి అనేది మరి రోమిలో రాసిన పత్రిక 1:28 వచనంలో రాయబడ్డది. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యలేరు అని. చూడండి పిల్లరా, సాతానుకు చోటిచ్చి ఏం చేస్తారు? సాతానుకు చోటిస్తే దేవునికి చోటి అన్నట్లు, దేవునికి చోటిస్తే సాతానుకు చోటి అన్నట్లు. ప్రియులారా, మరియు వారు తమ మనసులో దేవునికి చోటుని ఇయ్యలేకపోయారు గనుక
చేయరాని కార్యములకు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారిని అప్పగించును. దేవుడు చూస్తాడు ఏం చేస్తాడు, మరి దేవుని మాటలు ఫలించకుండా, దేవుని మాటలు మరి హృదయంలో భద్రపరచుకోకుండా, దేవుని మాట ప్రకారంగా బ్రతకకుండా, దేవునికే వ్యతిరేకంగా జీవించినప్పుడు ఏం చేస్తాడు, చూసి మరి సాతానుకు అప్పచెప్తాడని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1:24 ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరచుకొనుచు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించును. చూడండి ప్రియులారా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1:25-26 అట్టివారు దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. అలాగే ప్రియులారా, 2 తెస్సలోనికీ రాసిన పత్రిక 1:11-12 మరి వ్రాయబడిన మాటను చూస్తే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధికి పొందుటకై మరి అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపించును. చూడండి ప్రియులారా, దేవునిలో ఉన్నామనుకుంటూ, దేవుని ద్వారా మేము అన్ని మేలులు అనుభవిస్తున్నాం అనుకుంటూ, మళ్ళీ ఈ ఇరుకులు మరి సాతాను చేత మరలు కొల్పబడి, మరి సాతాను టూల్స్ శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము, ప్రకృతి సంబంధమైన వాటికి లొంగిపోయి మళ్ళీ దేవుని చేత నేను శోధింపబడుచున్నానని దేవుణ్ణి మనము అవమానపరిచిన వారంగా ఉంటూ, మరి చూడండి పిల్లల, సాతాను క్రియలు చేస్తూ దేవుణ్ణి మనము అవమానపరిచిన వారంగా ఉంటే ఏం చేస్తాడు, దేవుడు భ్రష్ట మనసుకు అప్పచెప్తాడు, వారు ఇబ్బందుల పాలవుతారని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రియులారా మనం ఆలోచించాలి, మరి మనము ఏ విధంగా ఉండాలి, మన ఆత్మీయ జీవితము, మన భక్తి జీవితము అనేది ప్రియులారా మనం ఆలోచించాలి. ఇప్పటికైనా ఆలోచించి ఎవరికి దగ్గర ఉండాలంటే ప్రియులారా దేవునికి దగ్గరగా ఉండాలి. సాతాను నుంచి మనం సాతాను ఎదిరించే వారంగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి చూడండి ప్రియులారా, ఏ విధంగా ఉండాలి మన యేసుక్రీస్తు, మరి ఏ విధంగా ఉంటే మరి ఏ విధంగా ఉండాలి, దేవుని యుద్ధకు రావాలి, సాతాను ఎదిరించే వారంగా ఉండాలి. మరి పిల్లరా, మరి కీడు విషయమై దేవుడు శోధిస్తాడంటే దేవుడు కీడు విషయమై శోధింపడు. ఎవరైనా శోధించబడుతున్నప్పుడు దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మరి శోధన ఎప్పుడు వస్తాయి, ఏ విధంగా వస్తా అంటే మనము దురాశలకు ఇడవబడి మరలు కొల్పబడి, మరి అప్పుడు మనము దురాశలకు ఇలువబడి మరలు కొల్పబడిన వారమై మనము సాతాను చేత శోధింపబడతాం, కానీ దేవుని చేత శోధింపబడమని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి ఈ విధంగా ఇప్పటికైనా ఈ లేఖనాలు వింటూ మన ఆత్మీయ జీవితంలో మరి దేవుడు శోధకుడు కాడు అని మనము వాక్యం అర్థమవుతుంది. ఎవరు శోధకుడు? మరి సాతాను టూల్స్ ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము, ఇవన్నిటినీ వాటి టూల్స్ కాబట్టి క్రైస్తవులు మనం చెప్పుకుంటూ దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ మరి శరీరాశ, నేత్రాశ, జీవబుడంబని ఇవన్నిటినీ ఆత్మచేత శరీర క్రియలను చంపివేసి దేవునికి హత్తుకుంటూ మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో మనము సహవాసం కలిగి మరి ప్రతిదినము వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితం ఉన్నదా అని లేదని మనల్ని పరిశీలన చేసుకొని మరి అలా ఉన్నప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేది లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:6-7 చదువుకున్నట్లయితే ప్రియులారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. మరి పిల్లారా, దేవుడు ఏ విధంగా దేవుని యొద్ద ఉండి మరి పరీక్షకు నిలిచిన వారంగా ఉండి దేవుని ఎదుట ఉంటూ దేవుని మాటకు లోబడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ మన ఆత్మీయ ప్రయాణంను దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉండాలి. మరి సాతాను చేత శోధింపబడుతూ మరలు కొల్పబడుతూ మన ఇష్టానుసారంగా ప్రకృతి సంబంధమైన శరీర ఆలోచనలకు లొంగిపోయి మనము మన ఇష్టానుసారంగా శరీర దురాశల చేత ఈడవబడి మరలు కొల్పబడి అందులో పడి మళ్ళా దేవుడు నన్ను శోధిస్తున్నానము అనకూడదని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మరి అబ్రాహాము గురించి మరి ఎందుకు రాయబడ్డది అంటే పిల్లారా, అక్కడ చిన్న మరి పొరపాటని, మరి తర్జుమాలో పొరపాటని, ఇంకా మరి మనం ఎక్కడ చూసుకున్నామంటే అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి
మరి ఇస్సాకును బలిగా అర్పించెను అని మరి ఈ సందర్భము ఎక్కడ మరి ఈ సందర్భము తర్జుమాలో తప్పు అని మనం ఏ లేఖనాలను బట్టి చూస్తున్నామంటే ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది ప్రియులారా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను అని ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది. ఈ వాక్యమును బట్టి ఇక్కడ చిన్న తర్జుమాలో లోపమని మనము ఈ వాక్యమును బట్టి నిర్ధారణ చేసుకుంటున్నాము ప్రియులారా. మరి ఏ విధంగా ఉండాలి? ఇకనైనా మరి ఇన్ని లేఖనాలు విన్నాము. దేవుడు శోధకుడు కాదు. దేవుడు ఎవరిని శోధింపడు. మరి శోధించేవాడు ఎవడు అంటే సాతాను. మరి సాతాను శోధిస్తే మరి సాతానును మరి దేవుని యొద్దకు రండి, అప్పుడు మరి వాడిని సాతానును ఎదిరించుడి, అప్పుడు సాతాను మీ యొద్ద నుండి పారిపోవునని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. మరి ఇంతవరకు ఇన్ని లేఖనాలు విన్నాము ప్రియులారా. మనకేమర్థమైంది? మన ఆత్మీయ ప్రయాణము ఏమర్థమైంది అంటే ప్రియులారా, మనం లేఖనాలను విన్నాము. లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ ప్రయాణంను సరిచేసుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు శోధకుడు అంటే దేవుడు శోధకుడు కాదు. దేవుడు శోధకుడు కాదని మనం ఇది ఏ వాక్యమును బట్టి అంటే దేవుడు ఎవరిని శోధించడు. ఎవరైనా శోధించినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదని లేఖనాలు చెప్తున్నాయి. శోధించేవాడు ఎవరు? అపవాది ఏ విధంగా శోధిస్తాడు. కానీ మనం ఏం చేయాలి? పరీక్షకు నిలిచిన వారంగా ధైర్యంగా ఉండాలి. దేవునితో అత్తుకునే వారమై యేసుక్రీస్తు సావాసం కలిగి మరి మనం ఏం చేయాలి? మన హృదయం దేవుని వాక్యంతో నింపుకొని మరి ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనము పరిశీలనతో దృక్పథంతో మన ఆత్మీయ ప్రయాణంలో వాక్య ప్రకారంగా ఉన్ననా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకొని ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు రెండో మరి వచ్చినప్పుడు మరి సువార్తకు లోబడిన వారికి ఏ విధంగా ఉంటుంది? సువార్తకు లోబడిన వారికి ఏ విధంగా ఉంటుందంటే ప్రియులారా, సువార్తకు మరి ప్రియులారా 2 తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలతో ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరుగని వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు. చూడండి ప్రియులారా, సువార్తకు లోబడాలి, వాక్యానుసారంగా మన ఆత్మీయ ప్రయాణము కట్టుకోవాలి. క్రైస్తవులో మనం చెప్పుకుంటూ క్రీస్తులో ఉన్నామనుకుంటూ చెప్పుకుంటూ సాతాను చేత మరిలు కొల్పబడి మన శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని లోబడి దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. మరి పరిశుద్ధాత్ముని బోధకే వ్యతిరేకము. పరిశుద్ధాత్ముని బోధకు వ్యతిరేకమైతే మరి దేవుడు ఊరుకుంటాడా? చూడండి ప్రియులారా, వాక్యం ఏ విధంగా చెప్తుంది? అలా ఉండకూడదు. మరి పిల్లారా, 8వ వచనం, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి కలగజేయను. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు నిందలు అవమానాలు భరిస్తూ మరి వాక్యానుసారంగా ఖచ్చితంగా జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉందాము ప్రియులారా. మరి ఎవరు శోధకుడు? దేవుడు శోధకుడు కాదని తెలిసిపోయింది. మరి అబ్రాహామును శోధించెను అని, ఇంకా కొన్ని సందర్భాలు శోధించెను అని రాయబడ్డది ఎందుకు? అది చిన్న తర్జమా అని, మనకు తర్జమాలో లోపమని. మరి ఆదికాండము మనం చూసుకున్నాం ప్రియులారా. ఆదికాండంలో చాలా చక్కగా అర్థమైంది ఏ విధంగా మరి ప్రియులారా. ఆదికాండంలో మనకు అర్థమైంది 22వ అధ్యాయం 1వ వచనంలో మరి అబ్రాహాము పరిశోధించెను అని ఇక్కడ రాయబడ్డది. అందుకోసమే ప్రియులారా, మరి వాక్యాన్ని అర్థం చేసుకుందాం. మనము ఈ లేఖనాలను బట్టి దేవుడు శోధకుడు కాదు, దేవుడు పరిశోధకుడు. దేవుడు పరీక్షిస్తాడు. దేవుని పరీక్షకు నిలిచిన మరి సాతాను శోధిస్తాడు. ఆ పరీక్షను శోధన నుంచి గెలవాలి. ఆ శోధన నుంచి దేవుడు తప్పించే మార్గం కూడా దయచేస్తాడని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి చెప్పబడిన వాక్యం ప్రకారంగా మా ఆత్మీయ జీవితం ప్రయాణంలో సాగుతుండగా సహాయం దయచేయండి. విన్న మాటల ప్రకారంగా విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీకు మహిమ తెచ్చేవారం, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యమును అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి సహోదరులారా, ఇలాంటి ఆత్మీయమైన అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబిల్ విజ్డమ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వినండి. ఆత్మీయతను అభివృద్ధి పొందించుకుంటూ అనేకులకు షేర్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.